ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి హీరో స్ప్లెండర్ ప్లస్ ఐ3ఎస్ ప్రోగ్రామ్డ్ అప్ BS6 వెహికల్. సో, మనం ఈ వీడియోలో మీరేం నేర్చుకుంటున్నారంటే, నేనేమి నేర్పిస్తున్నానంటే, ఈ BS6 వెహికల్‌కి విషయానికి వచ్చేసరికి ఏదైనా కొద్దిగా చాలామంది భయపడతా ఉంటారు. అయ్యో! వైరింగ్ కిట్ కట్ చేయడం సెన్సార్ అని ఎక్సెట్రా ఏమొద్దు. సింపుల్‌గా నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అవ్వండి. మీకు సింపుల్ ప్రొసీజర్ చెప్తా. అసలు ఈ వీడియో మీరు ఏం నేర్చుకున్నారంటే, దీనికి లైట్ స్విచ్ లేదు. కానీ కస్టమర్ ఏంటంటే లైట్ స్విచ్ వేయమన్నారు. దట్ టూ ఎల్ఈడీ లైట్ ఏయమన్నారు. ఓకే. ఇప్పుడు మనం లైట్ స్విచ్ అయితే థర్డ్ పార్టీ లైట్ స్విచ్ వేసేసాం. కంపెనీ సూపర్. స్విచ్ కూడా సూపర్‌గా వర్క్ అవుతుంది. సో, లైట్ స్విచ్ నుంచి మనకి 2 సాకెట్స్ వస్తున్నాయి కదా! కానీ దానికన్నా ముందు మన ఛానల్ గనుక మీరు కొత్తది కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసేయండి. అట్లనే ఇన్‌స్టా అకౌంట్ కూడా ఫాలో చేయండి. సో, లైట్ స్విచ్ నుంచి వచ్చిన వైర్‌లు రెడ్ కలర్ అండ్ వైట్ కలర్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జస్ట్ మనకి లైట్ స్విచ్‌కి మనకి ఆల్రెడీ ఇక్కడ ఇందులో ఎల్ఈడీ బల్బ్ అయితే వేసేసాము. కస్టమర్ చెప్పారు కొద్దిగా తక్కువ రేట్‌దేమని. సో, ఆయన కోరికకైతే వేసాము. కానీ ఆ ఎల్ఈడీ లైట్ వేయక ముందు మనం ఏదైతే ఒక టెస్టింగ్ అయితే చేయాలి. అంటే నార్మల్ బల్బ్ పెట్టి చెక్ చేసి, ఆ తర్వాత మెయిన్ బల్బ్ పైన రియల్స్‌కి వెళ్ళాలి. అంటే ట్రయల్ రిహార్సల్స్ ఉంటాయి కదా! క్రికెట్ మ్యాచ్‌తో అట్లాంటివన్నమాట. సో, ఇందులోంచి ఒక 2 వైర్‌లున్నాయి. అట్లనే స్విచ్ కిట్‌కి డిమ్ అండ్ డిప్ ఉంది గదా! అదో స్విచ్ కిట్‌ని చూసుకో వైరింగ్ కిట్ చూడండి. అందులో చూసారు కదా! ఆ వైరింగ్ కిట్ చూసారు కదా! అందులో మీకేంటంటే యెల్లో కలర్ వైర్ అది కనిపిస్తుంది గదా! ఆ యెల్లో కలర్ వైరు, ఆపోజిట్ వైర్ 2 వైర్లు కూడా తీసేయండి బయటికి. బయటికి తీసేసి చూసారు కదా! వైరింగ్ కిట్ నుంచి వచ్చిన వైర్ ఉంది కదా! దాని నుంచి వచ్చిన వైర్‌కి ఇగో ఈ యెల్లో కలర్ వైర్ ఉంది కదా! ఆ వైర్‌లు 2 తీసేయండి. అంటే స్విచ్ కిట్ నుంచి వచ్చిన యెల్లో కలర్ వైర్, దాని అపోజిట్‌లో ఉన్న యెల్లో కలర్ వైర్ కూడా అరే! కట్ చేయమాకండి. స్క్రూ డ్రైవర్‌తో దాని లాక్ ఉంటుంది. లాక్ ఓపెన్ చేస్తే వైర్ వచ్చేస్తుంది బయటికి. సో, ఇప్పుడేం చేస్తామంటే మనం జాగ్రత్తగా ఒక వైర్ ఆ రెడ్ కలర్ వైర్ అనేది వైరింగ్ కిట్ నుంచి వచ్చిన యెల్లో కలర్ వైర్‌కి కలపండి. అర్థమైంది కదా! వైరింగ్ కిట్ నుంచి వచ్చిన యెల్లో కలర్ వైర్‌కి, స్విచ్ నుంచి వచ్చిన రెడ్ కలర్ వైర్ కలిపేయండి. ఓకేనా? కంప్లీట్‌గా కలపమాకండి. జస్ట్ చెకింగ్ పర్పస్ అయితే మనం అలా పెట్టి తర్వాత కంప్లీట్‌గా కలిపి టేప్ అయితే వేద్దాం. కీ ఆన్ చేసాం. ఇప్పుడు కీ ఆన్ చేసాం కదా! కీ ఆన్ చేస్తే మనకి లైట్ అనేది వెలగాలి ఆటోమేటిక్‌గా స్విచ్ ఆన్ చేస్తే. ఇప్పుడు స్విచ్ నుంచి వచ్చిన ఒక వైర్ ఉంది కదా! ఆ వైర్ వచ్చేసి దీనిలో పెట్టాలి. ఎందులో పెట్టాలి? అక్కడ 4 ఉన్నాయి. అంటే పాజిటివ్ వైర్ ఉంటుంది. అట్లనే లాక్ ఆన్ చేస్తే లైట్ ఎలిగేలా ఉంటుందనమాట. సో, దానికన్నా ముందు కొద్దిగా ఎక్స్‌ట్రా వైర్ అయితే తీసుకుందాం. పొడవు సరిపోలేదని చెప్పేసి కనెక్ట్ చేసా ఎక్స్‌ట్రా వైర్. సో, ఇప్పుడు తాళం అయితే నేను ఆన్ చేశాను. ఆన్ చేసి మనకి అక్కడ చూసారు కదా! మనకి స్విచ్ కిట్‌కి 4 వైర్‌లున్నాయి. రెడ్ అండ్ బ్లాక్ ఉంది. రెడ్ ఉంది. రెడ్ అండ్ యెల్లో ఉంది. ఇంకోదేదో కలర్ ఉంది. దాని గురించి వదిలేయండి. సో, ఇప్పుడు మనం వైర్ ఏదైతే ఉందో రెడ్ అండ్ బ్లాక్ అంటే కంప్లీట్ రెడ్ ఒక బ్లాక్ లైన్‌లో పెట్టాలి. స్విచ్ ఆన్ చేసాం. స్విచ్ ఆన్ చేస్తే బల్బయితే వెలుగుతుంది. శాంపుల్ అంటే టెస్టింగ్ బల్బ్ ఏసాను నేను. సో, స్విచ్ ఆన్ చేస్తే బల్బ్ వెలిగింది ఓకే. బండయితేనే స్టార్ట్ చేయలేదు ఫ్రెండ్స్. బండి స్టార్ట్ చేయలేదు. డిమ్ అండ్ డిప్ కూడా వర్క్ అవుతుంది. అంటే ఆ బల్బ్‌లో ఒక ఫిలమెంట్ ఉంది కాబట్టి ఒకటవుతుంది. కీ ఆఫ్ చేస్తే ఆగిపోతుంది. సో, చూసారు కదా! అంటే కీ ఆన్ చేస్తే మనం వెలగాలి. కీ ఆపితే ఆగిపోవాలి. ఈ రకంగా అయితే మనం సెటప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో, మీకు సెటప్ అయితే అర్థమైపోయింది. ఇప్పుడు ఫైనల్‌గా మొత్తం అయితే టేప్ చేసేయండి. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఎల్ఈడీ లైట్ స్విచ్ వేసుకోవచ్చు. లైట్ అనేది బ్యాటరీ కనెక్షన్ కూడా ఇచ్చేసాము. మరింకెన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసేయండి. అట్లనే మన ఇన్‌స్టా అకౌంట్ అయితే ఫాలో చేసేయండి ఫ్రెండ్స్.